అగ్రదర్శకుడు శంకర్ ఈ పేరు ప్రేక్షకులు మర్చిపోతున్నారా? శంకర్ పై గేమ్ చేంజర్ ఎఫెక్ట్ చాలా తీవ్ర ప్రభావం చూపిందా? అసలు శంకర్ నెక్స్ట్ సినిమా అనౌన్స్ ఎప్పుడు చేస్తారు? ఇక శంకర్ గేమ్ చేంజర్ తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకొని ఏ స్క్రీన్ పై వర్క్ చేస్తున్నారు? అలానే తన స్ట్రాంగ్ కంబ్యాక్ కోసం శంకర్ ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు? శంకర్ డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన వేల్పరిని ట్రాక్ లోకి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయా? ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలియాలంటే ఈ వీడియో మీరు చూడాల్సిందే. ఒకప్పుడు సౌత్ ఇండియన్ సినిమా అంటే శంకర్ పేరు ఎక్కువ వినిపించేది. ఆయన పేరు వినగానే ప్రేక్షకులకు భారీ బడ్జెట్, కళ్ళు చెదిరే విజువల్స్, గ్రాఫిక్స్ మరియు శక్తివంతమైన సామాజిక సందేహం గుర్తొచ్చేవి. జెంటిల్మెన్ నుంచి మొదలుపెట్టి రోబో వరకు శంకర్ తీసిన ప్రతి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గానే నిలిచింది. ఆయన సినిమాల్లో నటించడానికి అగ్ర హీరోలు సైతం క్యూ కట్టేవారు. ఎంత ఖర్చు పెట్టి సినిమా తీసినా నిర్మాతకు మాత్రం లెక్కకు మించిన లాభం అందించేవారు. కానీ గత కొన్నేళ్లుగా పరిస్థితి పూర్తిగా రివర్స్ అయ్యింది. ఇప్పుడు శంకర్ ప్రాజెక్టులు అంటే హీరోలు, నిర్మాతలు ఇద్దరు భయపడే పరిస్థితి వచ్చింది. ఈ భయానికి ప్రధాన కారణం ఆయన దర్శకత్వంలో వచ్చిన 2 భారీ చిత్రాల ఫలితాలు. ఇండియన్ 2 అలానే రామ్ చరణ్ గేమ్ చేంజర్. ఈ 2 సినిమాలు అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కాయి. కానీ విడుదలైన తర్వాత వచ్చిన వసూళ్లు ఆకాశాన్ని తాకిన బడ్జెట్ ను అందుకోలేకపోయాయి. అయితే ఈ వైఫల్యాలు మరియు నష్టాలు కూడా శంకర్ దృష్టిలోంచి ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన వేల్పరిని దూరం చేయలేకపోయాయి. వేల్పరి అనేది తమిళ వీరుడు వేల్పరి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కబోయే ఒక చారిత్రక యుద్ధ చిత్రం. ఇది శంకర్ గారి చిరకాల కోరిక. ఈ చిత్రాన్ని సుమారు 1000 కోట్లకు పైగా బడ్జెట్ తో 2 భాగాలుగా నిర్మించాలని శంకర్ ప్లాన్ చేస్తున్నారు. గత చిత్రాల అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈసారి బడ్జెట్ మరియు షూటింగ్ విషయంలో ఏమాత్రం లోపం లేకుండా పక్కా ప్రణాళికతో ముందుకు సాగాలని ఆయన దృఢంగా నిర్ణయించుకున్నారు. ఈ ప్రాజెక్టును చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలను చాలా గోప్యంగా మొదలుపెట్టారట. ప్రస్తుతానికి వేల్పరికి సంబంధించిన కీలక విషయాలు గోప్యంగా ఉన్న ఇండస్ట్రీలో మాత్రం కొన్ని విషయాలపై ఆసక్తి నెలకొంది. ఇంత భారీ ప్రాజెక్టును నమ్మి శంకర్ విజన్ పై పెట్టుబడి పెట్టబోయే నిర్మాత సంస్థ ఏది? చారిత్రక వేల్పరి పాత్రలో నటించబోయే అగ్ర హీరో ఎవరు? శంకర్ తీసుకున్న ఈ గోప్యత చూస్తుంటే ఈసారి అనవసర ప్రచారాలకు అవకాశం ఇవ్వకుండా పూర్తి ప్లానింగ్ తోనే ఈ మెగా ప్రాజెక్టును పట్టాలెక్కించాలని ఆయన పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది. వేల్పరి ఒక చారిత్రక యుద్ధ చిత్రం. ఈ జానర్ ను డీల్ చేయడంతో శంకర్ గారి గ్రాండియర్ కు తిరుగులేదు. ఒకవేళ ఆయన ఈసారి బడ్జెట్ సమయం విషయంలో మరింత పగడ్బందీగా వ్యవహరించి ఈ కథను విజయవంతంగా తెరకెక్కించగలిగితే వేల్పరి అనేది శంకర్ గారికి కేవలం కంబ్యాక్ ఇవ్వడమే కాదు, గత చేదు అనుభవాలన్నీ మర్చిపోయేలా చేసి ఇండియన్ సినీ చరిత్రలో మరో చారిత్రక అధ్యాయంగా నిలిచిపోవడం ఖాయమని తెలుస్తోంది.